మనకి స్పీచ్ థెరపీలో సర్జరీస్ అనేది ఏమి ఉండనే ఉండదండి. బేస్డ్ ఆన్ సివియారిటీ. ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఏంటి అనంటే సివియారిటీ గనక ఎక్కువ ఉంది అనుకోండి. సో, మైల్డ్, మోడరేట్, సివియర్ అని చెప్పేసి, మోడరేట్, సివియర్ అని చెప్పేసి లెవెల్స్ ఉంటాయి. సో, ఈ లెవెల్స్ ఉన్నప్పుడు మైల్డ్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఏంటి అనంటే కిడ్ అనేది డెవలప్ అవ్వడం అనేది త్వరగా అయిపోతుంటారు. సో, మనం చెప్పింది ఏంటి అనంటే త్వరగా నేర్చుకుంటారు, త్వరగా అయిపోతుంది. అంటే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఏజ్‌లో తీసుకొస్తున్నారు? 0-3 ఇయర్స్ లోపల పిల్లల్ని సెంటర్‌కి తీసుకొస్తున్నారా? ఆర్ 3-5 ఇయర్స్ లోపల తీసుకొస్తున్నారా? లేదు అంటే 5-12 ఇయర్స్ లోపల ఏ ఏజ్‌లో తీసుకొస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో, 0-3 ఇయర్స్ డెవలప్‌మెంటల్ పీరియడ్‌లో గనక తీసుకురాగలిగితే సో, డెవలప్‌మెంట్ అనేది చాలా బెటర్‌గా ఉంటుంది. చాలా క్విక్‌గా ఉంటుంది. సో, 3-5 ఆర్ 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఏంటి అనేదేంటి కొంచెం డిలే ఉంటుంది. సో, అక్కడ ఇంకోటి ఏంటంటే ఈ 3 ఇయర్స్ వరకు బాబు ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాడు. అంటే కూర్చుంటా అంటే తన ఇష్టం వచ్చినట్టు చేసేసాడు. ఇలాగా నాకు ఇది వద్దు అంటే పేరెంట్స్ కూడా వద్దు. సో, ఇది కావాలంటే పేరెంట్స్ కూడా ఇది తీసుకొచ్చి ఇచ్చారు. సో, ఇదంతా చేసి నా ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు బాబు. సో, 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ వరకు. సో, 5 ఇయర్స్‌లో థెరపీ స్టార్ట్ చేశారు. సో, 5 ఇయర్స్ వరకు కంట్రోల్ అవ్వని కిడ్‌ని తీసుకొచ్చి వెంటనే థెరపీ స్టార్ట్ చేసి ఇది అలా ఎందుకు కంట్రోల్ అవుతాడు? సో, మీరు చెప్పింది ఎందుకు యాక్సెప్ట్ అంటే థెరపిస్ట్ చెప్పినందుకు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? సో, చేయడు కదా! సో, ఏదైనా సరే 5 ఇయర్స్ వరకు మా బాబుకి మాటలు అయ్యే వస్తాయి. ఇంటి పక్కన వాళ్ళు, లేదంటే మా అత్తయ్య గారు చెప్పారు, లేదంటే మా అమ్మగారు చెప్పారు, లేదంటే ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు. పెద్దవాళ్ళు గారు అంటే పెద్దవాళ్ళు మాకిలా చెప్పారండి వయసు పెరిగిన తర్వాత వస్తాయని. కానీ 5 ఇయర్స్ వచ్చినా కానీ రాలేదంటారు. సో, 5 ఇయర్స్ వచ్చినా కానీ రాలేదు అన్నప్పుడు థింగ్ ఏమవుతుంది అనంటే బాధపడేది మీరు. సో, వేరే వాళ్ళకి ఏం బాధ అనేది, పెయిన్ అనేది ఏమి ఉండనే ఉండదు. సో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ థెరపీస్ అనేది ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే సో, సివియారిటీ రేంజ్ కూడా తక్కువ ఉంటుంది.